మనీషా గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. మనీషా గారు, మనం షట్చక్రాల గురించి వివరించుకుంటున్నాం కదండి. మూలాధార చక్రం గురించి చాలా బాగా వివరించారు, స్వాదిష్టాన చక్రం గురించి వివరించారు, మణిపూరక చక్రం గురించి కూడా వివరించారు. నాలుగో చక్రం ఏంటంటారు? అనాహత చక్రం అండి. అనాహత, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అనాహత చక్రం హృదయ స్థానంలో ఉంటుందండి, హృదయ కమలంలో. అయితే ఇది ఏంటంటేనండి హృదయ చక్రం అని కూడా పిలువబడుతుంది. హృదయ చక్రం అని కూడా, హృదయ చక్రం అంటారు దీన్ని. దీనికి అధిదేవత నేను చెప్పినది ఏంటంటే రుద్రుడు, లయకారుడు. శివుడు అనట్లేదండోయ్, రుద్రుడు లయకారుడు. అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు చూడండి, సృష్టి స్థితి లయ, అలా వచ్చారు ముగ్గురు కూడా. సరిగ్గా ఇది ఏంటంటే మొండెంలో ఉన్నవి ఆ మూడు చక్రాలు అన్నమాట. అక్కడ సృష్టి స్థితి లయ మూడు అక్కడ ఉన్నాయి. రుద్రుడు అన్నమాట ఈ అనాహత చక్రానికి. ఈ ఇక్కడ బీజాక్షరం ఏంటంటే ఎం అనేది బీజాక్షరం. ఇది మహామాయ భువనేశ్వరి బీజ మంత్రం అసలు, కానీ అది దీనికి ఉందన్నమాట. సంబంధిత గ్రహం శుక్రగ్రహం. దీనికి ఏంటంటే వాయుతత్వం అండి, వాయుతత్వం ఉంది అనాహత చక్రానికి. ఇది మహర్లోకానికి ప్రతీకగా చెప్పబడ్డది. మహర్లోకం. ప్రతి చక్రం ఒక లోకం నుంచి సంబంధిత ఉన్నాయి. అలాగే దీన్ని జాలంధర పీఠం అంటారు. జాలంధర పీఠం కూడా ఉంది. ఇది హృదయ స్థానం అని చెప్పా కదా. పక్కటెముకల మధ్యలో 7 చక్రాలకి మధ్యలో ఉండే చక్రం ఇది కదా. కింద 3 అయ్యాయా, పైన 3 విశుద్ధి ఆజ్ఞ సహస్రారం ఉంటాయా. ఇది మధ్యలో చక్రం అన్నమాట, అనాహత చక్రం. అయితే దీనికి 12 దళాలు ఉంటాయి. హేమవర్ణం అంటే ఆకుపచ్చ రంగులో ఉంటుందండి ఇది. 12 దళాలు ఉంటాయి దీనికి. ఈ చక్రం ఏంటంటే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఇది గనక బలహీనపడితే ఏమవుతుందంటేనండి, థైమస్ గ్రంథి ఊపిరితిత్తులకు శక్తినిచ్చే ఈ చక్రం అసలు బలహీనమైతే గనక హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి. తర్వాత ఉబ్బసం అంటారు చూసావా, ఆస్తమా అంటారు, అదనమాట. శ్వాస కోస సంబంధించింది వ్యాధులు వస్తాయన్నమాట. దీనికి యోగిని శక్తి ఏంటంటే రాకిణ్యాంబ. అయితే ఈవిడ దగ్గర ఉన్న శక్తి దేవతలు ఎవరు అంటే 12 శక్తులు ఉన్నాయండి, 12 అన్నమాట. మీరు ఇంకోటి చూసారా, ఎన్ని దళాలు ఉన్నాయో అంతమంది శక్తులు ఉన్నారు ఇక్కడ. చూడండి, దీనికి 12 దళాలు ఉన్నాయని చెప్పానా, 12 కూడా దేవతలు ఉన్నారు ఇక్కడ. 12 శక్తులు: కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి, ఇలా 12 శక్తి దేవతలు రాకిణ్యామ్మని సేవిస్తూ ఉంటారండి. ఇది ఈ చక్రం యొక్క వివరణ. అయితే లలితా సహస్రనామంలో స్తోత్రాలు, ఆ స్తోత్రాలలో 485 నుండి 493 వరకు ఉన్న నామాలు ఈ చక్రం గురించి, ఈ దేవత గురించి చెప్తాయి. రాకిణ్యామ్మ దేవత గురించి ఏంటంటే అనాహతాబ్జ నిలయ, శ్యామాభావదనద్వయ, దంశ్రోజ్వల, అక్షమాలాదిధర, రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్త్యౌగవృత, స్నిగ్ధౌదనప్రియ, మహావీరేంద్ర వరద, రాకిణ్యంబ స్వరూపిణి. చదువుకుంటావా? ఇది అనాహత చక్రంలో ఉన్నది. ఎరుపుతో కూడిన నలుపు వర్ణం కలది. మీరు ఇంకొకటి చూసారా అండి, నేను అక్కడ చెప్తున్న రంగు వేరు. అక్కడ చక్రం ఈ రంగులో ఉంటుంది అంటున్నాను, ఇక్కడ ఈ అమ్మవారి గురించి చెప్తున్నది. ఇది ఆ రాకిణ్యాంబ గురించి ఎక్కువగా చెప్పేది. ఈ రంగు వేరేగా ఉంటుంది, మీరు ఆశ్చర్యపోదు అక్కడేంటి ఇక్కడేంటి అని. చక్రం అలా ఉన్నా కూడా అమ్మవారి రూపు వేరు. ఇక్కడ ఈవిడ ఎరుపుతో కూడిన నలుపు వర్ణంతో ఉంటారట. 2 ముఖాలట ఈవిడకి, వదనద్వయ అంటున్నారు కదా, 2 ముఖాలు ఈవిడకి. ప్రకాశించే కోరలు, దంష్ట్రోజ్వల అంటున్నాం, ప్రకాశించే కోరలు ఉన్నాయట ఆవిడకి. అక్షమాలను ధరించినది. తర్వాత రక్తధాతువు, మన సప్తధాతువులలో రక్తధాతువుకి ఈవిడ శక్తి రూపమై ఉన్నారట. రక్తధాతు. తర్వాత కాళరాత్రి మొదలైన శక్తులు, ఇందాక చెప్పుకున్నాం కదా 12 శక్తులు. కాళరాత్రి మొదలైన శక్తులచే చుట్టబడి ఉందిట. ఈవిడ నేతితో కలిపిన అన్నాన్ని ఇష్టపడతారు. తర్వాత మహావీరులకు వరములను ఇచ్చినటువంటిది రాకిణీ దేవి స్వరూపిణి అని ఈ శ్లోకంలో చెప్పబడ్డది. ఆనందలహరి చూద్దామండి. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైక రసికం, భజే హంస ద్వంద్వం కిమపి మహతాం మానసచరం, యదాలాపాత్ 18 గుణిత విద్యా పరిణతి, యదాదత్తే దోషాద్ గుణమఖిల మధ్య పయ ఇవ. ఇదేంటంటే
అవగుణము నుండి సమస్తమగు మంచి గుణములను నీళ్ల నుండి పాలవలే ఎవరైతే గ్రహిస్తున్నారో, హంసద్వయం అంటున్నారు ఇక్కడ. హంసద్వయం ఎవరిక్కడ? శివశక్తులు. వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. అయితే వికసించుచున్న జ్ఞానం అనే పేరు గల ఈ పద్మము అంటే అనాహత చక్రం గురించి చెప్తున్నారు. అందులో తేనెయందు మాత్రమే ఆసక్తి కలిగి ఉన్న భక్తుడు అనమాట, ఆసక్తి కలిగి ఉంది. ఏ హంసల జంట అవగుణము నుండి సమస్తమగు మంచి గుణములను నీళ్ల నుండి పాలను వలె గ్రహించుచున్నదో, ఏ హంసల జంట యొక్క సంభాషణం వలన 18 సంఖ్యగా లెక్కింపబడినటువంటి విద్య యొక్క పరిణామము పెరుగునో, ఏ జంట యోగీశ్వరుల యొక్క మానసమును సంచరించుచున్నదో, ఇట్టిదట్టిదని నిర్వచించుటకు వీలు కానట్టిదైనా అట్టి హంసల జంట అంటే శివశక్తులని నేను సేవిస్తున్నాను. ఆహాహా, ఎంత అద్భుతం అండి! ఎంత బాగా వర్ణించాడు చూసారా ఆదిశంకరాచార్యుల వారు. నిజంగా ఆ హంసని శివశక్తి సమానం, అది హంసద్వయం అంటున్నాడు ఆయన. హంస మనకు తెలుసు కదా, పాలని నీళ్ళని ఎలా వేరు చేస్తుందో, ఎంత పవిత్రమైనదో. అలా చెప్తున్నారనమాట ఈ అనాహత చక్రానికి. వాళ్ళిద్దరూ అలా ఉన్నారు. మళ్ళీ రుద్రుడు అంటున్నాడు, కాలరుద్రుడు కాళరాత్రి ఏమిటి అదే. సో ఇదన్నమాట అనాహత చక్రం యొక్క వివరణ అండి. ఇలాగా అయితే ఇక్కడ సంబంధిత దేవత నేను చెప్పాను, అనాహత చక్రానికి రుద్రుడు అన్నాను కదా. రుద్రుడు మరి రుద్రుడికి తగ్గ శ్లోకాలు ఏమున్నాయి అబ్బా అని మనం ఆలోచిస్తాం కదా. శుక్రుడు కూడా చెప్పారు కదండి, శుక్ర గ్రహం. ఇక్కడ మనం రుద్రుడు అని చెప్పుకున్నాం కదండి. సాధారణంగా రుద్రుడు గురించి రోజు రోజు ఏం చదువుతాం అబ్బా అనుకుంటాం కదా. ఉన్నాయండి శ్లోకాలు గురించి బోర్డు చదువుకుంటాం. శివుడి గురించి చాలా ఉన్నాయి. రుద్రుడి గురించి చూడండి, నేను రాసినవి శ్రీరుద్ర ధ్యానం, ప్రకారాంతరేణ శ్రీరుద్ర ధ్యానం, రుద్రాష్టకం, శ్రీరుద్రం, నమకం చమకం, గుర్తొస్తున్నా నమకం చమకం. తర్వాత ఇక్కడ పంచముఖ శివుడిని ఇక్కడ వివరించానండి. పంచముఖ శివుడిని అసలు సదాశివుడు అని చెప్పాను సహస్రార చక్రం దగ్గర, అక్కడ చెప్పచ్చు. కానీ పంచముఖ శివుడిని మటుకు ఆయన శక్తికి ఆయనని ఇక్కడ పెట్టానన్నమాట నేను. అక్కడ శివ పంచానన స్తోత్రం, రుద్ర పంచముఖ ధ్యానం అన్నమాట, పంచానన మంత్రాలు ఉన్నాయి. తర్వాత కాలభైరవుడిని ఇక్కడికే తీసుకొచ్చాను. ఓ, కాలభైరవుడు అంటే అందరూ చదివేస్తారు. అంటే రుద్రము, నమకము, చమకము చదవాలంటే అందరూ సాహసించలేరు. స్త్రీలేంటి, పురుషులేంటి, అందరూ చదవరు కదండి. అందరూ అభ్యాసం చేసిన వాళ్ళు చదవగలుగుతారు. కాలభైరవ అష్టకం అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు చదివేసేస్తారు. అయితే అక్కడ కాలభైరవ మంత్రం, కాలభైరవ పంచరత్నం, కాలభైరవాష్టకం, కాలభైరవ కవచం రాశానండి. తర్వాత స్వర్ణాకర్షణ భైరవుడు గురించి చెప్పా ఇక్కడ. ఎందుకంటే ఇది నాకు కొత్తగా అనిపించింది, నేను అప్పుడే తెలుసుకున్నాను, అప్పుడే చదువుకున్నాను, అందుకని ఇది రాశాను ఇక్కడ. స్వర్ణాకర్షణ భైరవ మంత్రం, స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం రాశాను. తర్వాత అష్టభైరవులు ఉన్నారుగా, అష్టభైరవ శ్లోకాలు రాశాను. వీరభద్రుడి గురించి కూడా ఇక్కడే చెప్పాను. వీరభద్ర అవతారం తెలుసు కదా మనకు, సో వీరభద్ర స్తోత్రం కూడా రాశాను అనమాట. రాశానంటే ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి, వాటికి తెలుగులో అర్థాలు రాశాను. అంతే కదండి, స్తోత్రాలన్నీ ఏనాటి నుంచో మనకు అందించారు, వాటికి తెలుగులో అర్థాలు రాశారు అదనమాట. సో ఇదంతా కూడాను అనాహత చక్ర వివరణ అండి. అనాహత చక్రానికి కాలభైరవ అష్టకం తేలికగా చదువుకున్నా చాలు. అదే, ఇందులో ఏది చదివినా చాలా. నమకం చమకం రుద్రం చదివేవాళ్ళు వాళ్ళకి అసలు తిరిగే ఉండదు, సామాన్యులకి. అదే, చాలా అద్భుతంగా వివరించారండి. శ్రీమాత్రే నమః.